ఏమైపోయాడండి బాబు, మరీ సైలెంట్ అయిపోయాడు. ఒక సమయంలో ప్రతిదానికి నేనే ముందున్నా, నాకే తెలుసు అని చెప్పి రెచ్చిపోయి చెడుగుడు ఆడుకున్న వర్మ ఈరోజు ఏంది పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో వర్మ యొక్క ఆనవాళ్ళు ఏవి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా కానీ అది కూడా ఏంటంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లుకి సంబంధించిన ఒక పిటిషన్ ఇస్తే అప్పుడెప్పుడో వచ్చిన సినిమాకి ఇప్పుడు పిటిషన్ ఎదురు నాయన కేసింది, అది కులాలని చిచ్చు పెట్టడం ఏంది, ఆల్రెడీ అయిపోయింది, దానివల్ల ఏ చిచ్చు చెలరేగలేదు అని చెప్పి హైకోర్టు చీవాట్లు పెట్టే వరకు స్టోరీ వచ్చేసింది. ఆయన కూడా ఏంటంటే మొన్న ఈ మధ్య చాలా తీవ్రంగా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, నేను సత్య తీసిన నేనెక్కడ, ఈ రోజున ఉన్న పరిస్థితి ఎక్కడ, అసలు ఇదేనా వర్మ అంటే, నేను ఎందుకు వెనుదిరిగి ఒకసారి చూసుకోలేదు, నా సినిమాలు ఏ స్థాయిలో ఉన్నాయి, నేను ప్రజెంట్ ఏ స్థాయిలో ఉన్నా ఎందుకు లేను అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా కలత చెందిన పరిస్థితులు కనిపించాయి. నిజంగా అయితే సత్య నుంచి ఐస్ క్రీమ్ వరకు వర్మ దిగజారుడికి మొన్న ఈ మధ్య రీసెంట్గా వ్యూహం సినిమా అనేది దరిద్రమైన సినిమా, అది చూస్తూ నిద్రపోతారు చాలామంది. ఆయన ఇప్పుడు రక్త చరిత్ర పార్ట్ 1 తీసాక మళ్ళీ వర్మకి దిక్కులేదు. వర్మ అనేవాడు తర్వాత ఏ రకంగానూ రాణించలేకపోయాడు, ఏ రకంగానూ అతని వల్ల కారణం ఏంటంటే, వర్మ అనేవాడికి లోపల ఈ డైరెక్షనల్ గుజ్జు అనేది చచ్చిపోయి ఫైనల్గా అతను ఏంటంటే ఊరికే ఒక పవర్ బ్రోకర్ కింద తయారై, నా వల్ల ఏదన్నా, ఇప్పుడు ఆయనకు ఒక ఇది ఉండేది, కింద మాఫియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫో లాగడం, ఆ తర్వాత దాని మీద సినిమాలు తీయడం, తద్వారా కొన్ని ఘటనలు అతను చెప్పినట్టు జరగడం, ఇది ఉండేది. దీన్ని అతను ఏం చేద్దాం అనుకున్నా అంటే పాలిటిక్స్ వైపుకి మళ్ళిద్దాం అనుకున్నాడు. నేను చెప్పినట్టుగా రాజకీయాలు నడవాలి, నేను చెప్పినట్టుగా జనాలు నమ్మాలి అనే కోణంలో పిచ్చి పట్టింది అతనికి. అలివి కానీ స్టోరీలు సబ్జెక్టులు నెత్తికెక్కించుకొని వర్మ చెప్పింది ఒక్క దగ్గర నాకు భలే నచ్చింది. వంగవీటిని ఏంద్రా ఇంత చండాలంగా తీసేవారు నాయన అని చెప్పి పోలీస్ స్టేషన్ కేసు పెడితే, నేను ఒరిజినల్గా కానీ తీస్తే మీరు చచ్చిపోతారు అని. అలాంటి సబ్జెక్టు నెత్తికెక్కించుకొని వాటిని సాగుకొట్టి చెవులు మూసి ఇప్పుడు తీస్తే నికార్సుగా తీయగలగాలి, తీయలేనప్పుడు దాన్ని తీసి పక్కన పడేయాలి. అది చేతగాక రాజకీయం కోసం ఏదో తీయడం, ఎవళ్ళో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయన్న కోణంలో పెద్ద డన్ను కట్టాడు చూసారు. అలాంటి డబ్బులు వచ్చాక ఐస్ క్రీమ్ తీసి దివాలా తీసిన వర్మ ఏంది అంత పెద్ద డన్ను కట్టడం ఏంది జూబ్లీస్లో అని చెప్పి ఓ పెద్ద పుకారు. కారణం ఏంటంటే, ఈ పాలిటిక్స్ నుంచి వచ్చిన ఫండ్స్ తన పేరు మొత్తాన్ని రాజకీయాలకు వాడుకొని లాస్ట్కి నేను రాజకీయాలకు ఇంకా సినిమాలు తీయని చెప్పి ప్రకటించే వరకు వర్మ ప్రయాణం అస్తవ్యస్తం, అతుకుల బొంత. ఆ సినిమా తీయాలి అనుకుంటే నిజంగా ఒరిజినల్గా ఎలాంటి సబ్జెక్ట్ తీయాలి, ఇప్పటికీ జనాలకి తెలియాల్సింది ఏంది, మనం కొత్తగా ఏం చెప్పాలి. ఇప్పుడు మొన్న ఈ మధ్య శేఖర్ కపూర్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన తీసిన ఆణిముత్యాలాగా 3-4 కానీ ఎందుకు వచ్చింది అంటే, అతనికి ఆ స్థాయి ఉంది అని. ఆ స్థాయి శేఖర్ కపూర్తో సమానమైన స్థాయి ఉండి వర్మ అనేది ఈరోజు పరిస్థితి ఏంది, దిక్కులేని దివానం లేనివాడు లాగయ్యాడు. కారణం ఏంది? సిచ్యువేషన్. అది సంగతి.